రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆ రోజున మొదటిగా స్పందించిందంటే విజయసాయిరెడ్డి. ఇవాళ విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ నా స్పందన కాదు, నాకు కూడా అప్పుడే తెలిసింది, ఎవరో ఫోన్ చేస్తే నేను కూడా చెప్పాలి కాబట్టి వెంటనే చెప్పాల్సి వచ్చింది. కానీ అక్కడ నేను ఫోన్ చేసిన సందర్భంలో అవినాష్ పక్కనున్న వ్యక్తి ఎవరో మాట్లాడుతూ గుండెపోటుతో మరణించారని చెప్పడం ద్వారా నేను కూడా అదే చెప్పాల్సి వచ్చింది, కానీ నాకేం తెలుసు అని మాట్లాడారు. ఇతర ప్రశ్నలకు సంబంధించి సరే మాట దాటవేశారనుకోండి, అది వేరే విషయం. ఇక అంటే అసలు ఇప్పుడు హత్య, దానికి కారణాలు ఏంటి ఇవన్నీ అడిగితే ఇంకా ఆయన చెప్పే పరిస్థితిలో లేరు మొత్తంగా తెలిసినప్పటికీ. సరే, ఇప్పటికీ ఈ కేసులో విచారణ అయితే జరుగుతూ ఉంది. ఏం చెప్తారు సార్, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ ఈయన చెప్పడమే కాదు, సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది కదా. ఆల్రెడీ తెల్లవారుజామున సమాచారం తెలిసిన తర్వాతే హార్ట్ అటాక్ థియరీని ఎవరు ఆ శవం దగ్గర క్రియేట్ చేశారో చాలా స్పష్టంగా చెప్పింది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు. అక్కడ ఉండి ఆ బాడీని శుభ్రంగా కడిగించేశారు. అక్కడ గచ్చు గిచ్చు రక్తం గిక్తం మరకలు ఏమి లేకుండా శుభ్రంగా కడిగించేశారు. పోలీసు వాళ్ళని కూడా ఎక్కువ మంది పోలీసులు రావద్దులే, అవసరం లేదని చెప్పారు. అలానే డాక్టర్ని పిలిచి కుట్లు వేయించారు, కట్లు వేయించారు, దండలు వేయించారు కనపడకుండా. ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ థియరీని పరోక్షంగా విజయసాయిరెడ్డి చెప్పింది ఏంటంటే, నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, ఆయన అక్కడ ఉన్నాడని. వెంటనే అవినాష్ అడవుళ్ళు ఈ అడవుల్లో ఉండి ఉంటాడు, ఆ పక్కన ఎవరో మనిషికి ఇచ్చాడు, ఆ మనిషి హార్ట్ అటాక్ అని చెప్పాడు. అంటే ఆల్రెడీ పరోక్షంగా అక్కడ హార్ట్ అటాక్ థియరీని ఎవరు క్రియేట్ చేశారో చెప్పకనే చెప్పేశాడు. సిబిఐ కూడా అదే చెప్పింది. ఒకటి. రెండోది, ఫస్ట్గా ఇది హార్ట్ అటాక్ అని చెప్పింది విజయసాయిరెడ్డి, విశాఖపట్నం నుంచి అనుకుంటాను. తర్వాత ఆ సమాచారం వచ్చిన తర్వాత ఈయన ప్రకటించాడు. ఈయన ప్రకటించిన తర్వాత కొద్దిసేపు హార్ట్ అటాక్ అని వాళ్ళ ఛానల్స్లో వచ్చేసినాయి పాపం. తర్వాత వాస్తవాలు వెలుగు చూసిన తర్వాత వాళ్ళ కుమార్తె సునీతారెడ్డి ఇంటర్ఫేర్ అయిపోయి మేము వచ్చే వరకు బాడీని కదిలించొద్దని చెప్పిన తర్వాత ఇవన్నీ చూసి అనుమానం వ్యక్తం చేసిన తర్వాత పోస్ట్ మార్టంకి పంపారు. అప్పుడు వెలుగు చూసినాయి. కానీ ఈ లోపుగా వీళ్ళు ఏం చేశారు, ప్రతిపక్ష పార్టీ నాయకుడి మీద బురద జల్లాలని చెప్పేసి మరుసటి రోజు సాక్షి పత్రికలో రాసేశారు, ఇది నారాసుర రక్త చరిత్ర అని. విజయసాయిరెడ్డి ఏమో హార్ట్ అటాక్ తిరిగి ఇచ్చేసాడు ముందు, ఆ క్రియేట్ చేసింది తప్పుడు వార్తలు రాసిన వారి గురించి మాత్రం ఆయన ఏం మాట్లాడలేదు. మరి అవును, మాట్లాడాలి కదా. డెఫినెట్ గా నారాసుర రక్త చరిత్ర అని మరుసటి రోజు రాయించేసి, తర్వాత హైకోర్టులోనేమో సిబిఐ విచారణ కావాలని జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేసి, ఎన్నికల రాకముందు సిబిఐ విచారణ జరపాలన్నాడు. ఎన్నికలు అయిపోయి గెలిచిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదు, నా పిటిషన్ రద్దు చేసుకుంటా అన్నాడు. ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి ఇప్పుడు చెప్పొచ్చు, ఆయన గొంతు ఇప్పలేకపోవచ్చు, పాపం రాజ్యసభకి రాజీనామా చేశాడు కాబట్టి, స్పీకర్ కూడా ఆమోదించాడని చెప్తున్నాడు కాబట్టి. కాదు సార్, ఇప్పుడు ఆయనకు తెలుసు కదా ఆ రోజున నారాసుర రక్త చరిత్ర అని తప్పుడు వార్తని రాసిన ప్రసారం చేసిన ఎవరైతే ఆ సాక్షి ఉందో ఆ విషయాన్ని ఖండించాలి కదా విజయసాయిరెడ్డి. కానీ ఇప్పుడు ఆయన ఎందుకో చెప్పలేకపోతున్నాడు. కానీ మొత్తానికి పార్టీలో ఏదో జరిగింది, ఆ విషయాన్ని బహిర్గతపరచడానికి సంచయిస్తున్నాడు. లేకపోతే రాజ్యసభకి ఎందుకు రాజీనామా చేస్తాడు? చేయవలసిన అవసరం ఏంటి ఇంత ఆతృతగా? చేసేసి నా వ్యక్తిగత సమస్యల వల్ల నేను చేశానని చెప్పవలసిన పరిస్థితి ఏంటి? అసలు కేవీ రావుది ఎప్పుడైతే బయటకు వచ్చిందో అక్కడి నుంచి కొంత కంగారు మొదలైన మాట వాస్తవం విజయసాయిరెడ్డికి. ఎంచేదంటే ఆ షేర్లను ఎందుకు వచ్చిండ్రా బాబు గొడవ, ఇచ్చేసేయండి, ఆయన షేర్లు ఆయనకి ఇచ్చేసేయండి, ఆయన పోటీ ఆయనకి ఇచ్చేసేయండి చెప్పి ఇచ్చేసారు కదా కేసు పెట్టిన తర్వాత. కాబట్టి ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. విజయసాయిరెడ్డి యొక్క ఉత్తరాంధ్రలో చేసిన ఘనకార్యాలన్నీ ఇప్పుడేమో వెలుగు చూసి విచ్చుకుంటాయేమో అని చెప్పేసి ఏమైనా భయపడుతున్నాడా? ఇవన్నీ కూడా ఆయన రాజీనామా, నేను రాజకీయ సన్యాసం, ఆయన ఏదో అగ్రికల్చర్లో దీంట్లోనో నేను నైపుణ్యత ఉంది, నేను విదేశాల్లోకి వెళ్ళాను, ఆ దిశలో నేను పయనిస్తా అని చెప్తున్నాడు. అంటే పూర్తిగా నేను రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నాను, నా జోలికి ఎవరు రాకండి అని పరోక్షంగా ఇండికేషన్ అయితే ఇచ్చాడనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం.
కాబట్టి ఇక్కడ స్పష్టం అండి, ఆయనకి విజయసాయి రెడ్డికి అన్నీ తెలుసు. అవన్నీ గనక కూటమి ప్రభుత్వంలో గనక వెలుగు చూస్తే అబాస్ పాలవుతామనే విషయం తెలుసు. కాబట్టి అందుకనే ఆయన ఆతృతతో పాపం కేవీ రావు విషయం కానీ, కేవీ రావు ఎవరో నాకు తెలియదు సరే ఆ విషయం గురించి కూడా డిస్కస్ చేద్దాం సార్. ఒకసారి శ్రీనివాస్ చౌదరి